నమస్కారం. గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారు, కమిషనర్ ఖమ్మం మున్సిపాలిటీ, జాయింట్ కలెక్టర్ గారు, ప్రియమైన ఇరిగేషన్ శాఖ అధికారులు, అదేవిధంగా సోడా చైర్మన్ ఎవరు ఆయన రమ్మను రాయల్ గారు, దీపక్ గారు, పెద్దలందరికీ, గ్రామస్తులందరికీ హృదయపూర్వక నమస్కారం. మీరు చూశారు, గత 2 సంవత్సరాల క్రితం మునేరు వరదలకి మునేరు పారివాహక ప్రాంత ప్రజలందరూ కూడా చాలా రోజులుగా నీళ్ళల్లో మునిగిపోయి వాళ్ళు సర్వస్వం కోల్పోయి అష్టకష్టాలు పాలైనటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ఈ యొక్క మునేరుకి ప్రొటెక్షన్ వాల్స్ ఉంటే తప్ప ఖమ్మం పట్టణాన్ని మనం సురక్షితంగా ఉంచలేమనేటటువంటి ఆలోచనకు వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 690 కోట్లతోటి ఈ ప్రొటెక్షన్ వాల్స్ని శాంక్షన్ చేసుకున్నాం. దీనికి కొన్ని ల్యాండ్ ఎక్విజిషన్ సమస్యలు ఉన్నాయి. అయినా జాయింట్ కలెక్టర్ గారు, ఆర్డీఓ చాలా భాగం పూర్తి చేశారు. ఇంకా ఎన్ని మీటర్స్ ఉంది క్లియర్ చేయాల్సింది? 240 మీటర్స్. ఇంకొక 240 మీటర్స్ ఉంది. ఆర్డీఓ గారు, జాయింట్ కలెక్టర్ గారు నెగోషియేట్ చేస్తున్నారు. దాన్ని కూడా పనులు మొదలుపెట్టించేసి ఈ యొక్క జూన్ మాసానికి సేఫ్ లెవెల్కి తీసుకోగలిగితే ఈ బ్రిడ్జ్ నుంచి, బైపాస్ బ్రిడ్జ్ నుంచి కేబుల్ బ్రిడ్జ్ వరకు లెఫ్ట్ సైడు, రైట్ సైడు ఈ ప్రాంతాన్ని ఈ సంవత్సరం క్లోజ్ చేసుకోగలిగితే, ఎందుకంటే అత్యధిక నివాసాలు ఉండేటటువంటి ప్రాంతం, పేద ప్రజలు ఉండేటటువంటి ప్రాంతం కాబట్టి ఇంత కష్టపడి పనిచేశారు. కాబట్టి ఇంకా ఈ 2 గ్యాపులు కూడా ఆ యొక్క ల్యాండ్ ఓనర్స్ తోటి మాట్లాడి వాళ్ళకి ఏ రకంగా రాష్ట్ర ప్రభుత్వం సహాయం చేస్తుందో ఆ రకంగా చేసి వెంటనే రేపటి నుంచి ఈ 2 గ్యాపులు కూడా సేఫ్ లెవెల్కి తీసుకొచ్చి జూలై, ఆగస్టులో వచ్చేటటువంటి వర్షాలకి ఎట్టి పరిస్థితుల్లో మునేరు వస్తే ఆ మునేరు జలాలు ఖమ్మం పట్టణంలోకి రావద్దు. అదేవిధంగా ఖమ్మం పట్టణంలో వర్షాలు పడి ఖమ్మం పారివాహక ప్రాంతంలో క్యాచ్మెంట్ ఏరియాలో పడ్డ వర్షపు నీళ్లు కూడా సజావుగా నదిలోకి పోయేటట్టుగా తాత్కాలిక ఏర్పాట్లైనా పూర్తి చేసుకొని ఈ సంవత్సరానికి ఈ గ్యాప్ మాత్రం పూర్తి చేసుకుంటే నెక్స్ట్ ఇయర్ మార్చి వరకు దీనికి టైం ఉంది. 27 మార్చి వరకు టోటల్గా పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. కలెక్టర్ గారు, కమిషనరు, జాయింట్ కలెక్టరు ప్రతి 3-4 రోజులకి దీన్ని రివ్యూ చేసి ఇప్పుడు జరిగినటువంటి ఆలస్యం మళ్ళీ ఫర్దర్గా జరగకుండా, వర్షాకాలం దగ్గరలో ఉంది కాబట్టి ఈ మెయిన్ గ్యాప్స్ని పూర్తి చేసుకుంటే ఈ జనవాసాలు ఉన్నటువంటి ప్రాంతాన్ని రక్షించుకోగలుగుతాం. మిగతాది నెక్స్ట్ ఇయర్లో పూర్తి చేసుకొని ఖమ్మం పట్టణం శాశ్వతంగా మునేరు వరదల బాధ నుంచి మనం ప్రజలను రక్షించుకోవటం, అదేవిధంగా ఖమ్మం ప్రాంతాన్ని మనం పరిశుభ్రంగా ఉంచుకునే అవకాశం కూడా ఉంటుంది. దానివల్ల ఈ యొక్క మునేరు పారివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద ప్రజలు కావచ్చు, ప్రజలందరూ సురక్షితంగా ఉండాలనేది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన. దానికి తగ్గట్టుగా ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా కొద్దిగా శ్రద్ధ పెట్టి తప్పకుండా అనుకున్న సమయానికి ఈ 2 బ్రిడ్జిల మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ పూర్తి చేయమని చెప్పి అధికారులను కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళీ పోయినసారి బాధలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలని చెప్పి విజ్ఞప్తి. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పటికి 14 లక్షలు కొన్నాము. ఇంకా రాష్ట్రం మొత్తం మీద ఉంటే కూడా ఇంకో 1 లక్ష ఉండొచ్చు. 2-3 రోజుల్లో మొక్కజొన్నలు అనేది లేదు. మొక్కజొన్నలు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కొనుగోలు చేయట్లా. నువ్వందరికి అడుగు, పక్కన ఆంధ్రప్రదేశ్ అడుగు, కర్ణాటక అడుగు, ఛత్తీస్గఢ్ అడుగు, మహారాష్ట్ర అడుగు, మొక్కజొన్నలు ఎక్కడైనా ప్రభుత్వం కొన్నదా? బీజేపీ పాలిత రాష్ట్రాలను కూడా అడిగి మళ్ళీ రేపు ఒకవేళ ఎక్కడన్నా ఉంటే జేసీ గారికి అప్పు చెప్పు, ఎమ్మటే రేపు పొద్దున్న వెళ్ళి కాటా చేస్తా. ఎక్కడా కూడా రైతులు ఇబ్బంది పడట్లేదు. ఉన్నటువంటి ఇబ్బందులు కేంద్ర ప్రభుత్వం యొక్క చర్యల వల్ల జరిగినటువంటి ఇబ్బందులు. ఆ ఇబ్బందులు ఏంటంటే డీజిల్ రాక మనం ఎన్ని రోజులు సఫర్ అయ్యాం. డీజిల్ ఆయిల్ సప్లై చేసేది ఎవరు? డీజిల్ సప్లై చేసేది ఎవరు? కేంద్రం చేయకపోవటం వల్ల లారీలు రాకపోవటం వల్ల ట్రాన్స్పోర్ట్ జరగల. అర్థమైందా? పశ్చిమ బెంగాల్ ఎన్నికలు జరిగినాయి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి హమాలీలందరూ పశ్చిమ బెంగాల్ వాళ్ళే. కాటా చేయాలన్నా బస్తాలు మోయాలి. అయినా హీట్ వేవ్స్ ఉన్నాయి.
మధ్యాహ్నం పూట పనులు జరగట్లా. అయినా కలెక్టర్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఖమ్మం జిల్లా ఈజ్ ద నెంబర్ 1 ఇన్ ప్రొక్యూర్మెంట్. అర్థమైందా? వరిలో కానీ మొక్కజొన్నల్లో కానీ అత్యధికంగా ప్రొక్యూర్ చేసినటువంటి జిల్లా ఖమ్మం జిల్లా. కాబట్టి దయచేసి పాజిటివ్గా ఉండండి, ఉన్న కష్టాలు చూడండి. డీజిల్ రాకపోవటం వల్ల లారీలు రాకపోవటం వల్ల కాటా వేసిన బస్తాలు సమయానికి పంపించలేకపోయినాం. గోడౌన్స్ అన్నీ ఫుల్గా ఉన్నాయి. పక్క రాష్ట్రాల్లో గోడౌన్స్ను కూడా బుక్ చేసి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి కానీ పక్కనున్నటువంటి బీదర్కి కూడా పక్కనున్నటువంటి కర్ణాటక రాష్ట్రానికి కూడా మనం మొక్కజొన్నలు పంపించి దాస్తున్నాం. అయినా సరే రైతు సుఖంగా ఉండాలి. ఆయన అమ్మేది 2400, మన ఇంటికి వచ్చేది 3000కి వస్తుంది. గోడౌన్కి చేరేసరికి 3000ది మళ్ళీ బయట అమ్మితే 1400 వస్తాయి మనకి. అయినా సరే ఒక్కొక్క క్వింటాల్కి అంత నష్టమైనా కానీ రైతు క్షేమం కోసం ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. జొన్నలే కావచ్చు, మొక్కజొన్నలే కావచ్చు, వరే కావచ్చు. వరి మొత్తం భారతదేశంలో మనం ఇప్పటికి 65 లక్షలు కొన్నాం. భారతదేశం మొత్తం 50 లక్షలు కొనలా. అన్నపూర్ణ అనేటటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా 20 లక్షలు కొన్నారు. అవన్నీ గమనించి కంపారిజన్ చేసి తెలంగాణ ఏ స్థానంలో ఉందో చెప్పు. మంచిది.